ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చిన ప్రేక్షక దేవులందరికీ కూడా నమస్కారములు. ఇప్పుడు మేము చేయబోయే ఈ స్పెషల్ సాంగ్ని ఎవరు కూడా దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎవరిని ఉద్దేశించిందైతే కాదు. పుత్ర హిరణ్యకశిప, సృష్టి రచయిత, ప్రజాపిత, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకేవరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరమివ్వండి. ఈ సృష్టిలో మీకే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా మానవులైనా పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు కాని రాత్రి కాని, నా మరణం గృహం లోపల కాని గృహం వెలుపల కాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే బలాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుడవ్వాలి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవ్వరూ సృష్టిలో చెయ్యలేదు, ఇక మీదట భవిష్యత్తులో చెయ్యబోరు. తథాస్తు. ఈ హిరణ్యకశిపుడే భగవంతుడు. సర్వదా నామస్మరణే వినిపించాలి. నారాయణాయ నమో నమః, వాసుదేవాయ నమో నమః. అతను నీ పిరకట్లైనా హిరణ్యాక్షుని వధించాడని తెలియదా? నీవు ఆ విష్ణువు తొత్తులే కదా. పిలువ అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు.
సర్వవ్యాపి. అలాగా నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు అదు. అలా అయితే అతని స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. మన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. వీటి రక్తాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేను వచ్చాను. నేనే సృష్టికర్త, నేనే భగవంతుడి. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నా సింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా కోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః. ఇప్పుడు చూసిన మీరు ఈ సాంగ్ మా కష్టాన్ని మా టాలెంట్ ని మీ మనసుకి నచ్చినట్టయితే గట్టిగా మీ 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి మా టీంని ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ కూడా.